పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పి గుడికి వచ్చి బండి దగ్గర చెప్పులు వదిలేసేలానా తిరిగి వచ్చేసరికి ఎవడో చెప్పులు కొట్టేసాడు. లాస్ట్ 2 months లో ఇది 4th పెయిర్ ఇలా పోవడం నాది. మా అమ్మ సంగతి మీ అందరికి తెలిసిందే కదా. సాంబార్ లో బల్లి పెడితే సాంబార్ నా చేత దాగించి బల్లిని హాస్పిటల్ లో జాయిన్ చేసే రకం. నా మొలతాడితే నాకే ఊరేస్తుంది ఇప్పుడు. మామూలుగా మనకు కొంచెం హెచ్చులు ఎక్కువ కదా. మనకి రెగ్యులర్ గా దొరికే వాటి కంటే రేర్ గా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. మా అమ్మ వద్దురా అన్న కూడా 100 రూపాయలు పెట్టి ఒక ఆవకాడ ఎత్తుకొచ్చాను. అదేమో కుళ్ళిపోయింది. ఆయింట్మెంట్ ఎక్స్పైర్ అవుతుందంటేనే కత్తి తీసుకుని కోసి మరి ఆయింట్మెంట్ పూసే రకం మా అమ్మ నా చేత ఖచ్చితంగా తినిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కానీ చూస్తే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎక్స్ అయిపోయి వెళ్ళి తీసుకొచ్చారా అని మా అమ్మ. వెళ్ళి తీసుకొస్తా ఉంటే ఏందబ్బా తడితడిగా ఉందని చెప్పి చూశాను. ఒక గుడ్డ అయితే పగిలిపోయిన కాలు మీద అంతా కారిపోయి మరి బండి అంతా చెండాలంగా అయిపోయింది. అని అమ్మమ్మ నన్ను ఏమని తిడుతుంది. ఇంకేమనిందే? బాగైందా? ఇంకా ఏమనిందే? లైక్ చేయడం మర్చిపోయావు, చేసుకో. అండ్ సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్. ఉంటా బాయ్.